తెలంగాణ నుంచి ఈసారి కిషన్ రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయనతో పాటు బండి సంజయ్కి కూడా కాల్ వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా నేతలకు ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం అందినట్టు తెలుస్తోంది. రైట్, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు బండి సంజయ్కి కూడా కాల్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, దాదాపుగా కిషన్ రెడ్డి జాతీయ బీజేపీ అధ్యక్షులు అవుతారంటూ నిన్న మొన్నటి వరకు కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి మరోసారి కాబోతున్నారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించబోతున్నారు ఢిల్లీ పెద్దలు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బండి సంజయ్ మనం అనుకున్నాము. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మొదటి నుంచి కూడా ఉన్నారు. దాదాపు 1980 నుంచి కూడా కిషన్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి పలుమార్లు అధ్యక్ష పదవి కూడా చేపట్టారు. 2019లో మొదటిసారిగా కూడా ఎంపీగా ఎన్నికై కేంద్ర హోంమంత్రి శాఖలో ఎంఓఎస్ పోస్టు అనంతరము కల్చరల్ టూరిజం గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా తెలంగాణ నుంచి గత 3-4 రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్ తో పాటు అలాగే కిషన్ రెడ్డికి తో పాటు మహిళా కోటాలో డీకే అరుణకు కూడా కేబినెట్ లో చోటు కల్పిస్తారని కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. కానీ ఢిల్లీ పెద్దలు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డికి మొగ్గు చూపారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతం పట్ల పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఢిల్లీ పెద్దలు ప్రయారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మనం కిషన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన 1980లో బీజేపీ పార్టీలో చేరారు. అంతకు ముందు జాతీయ జనతా పార్టీలో కూడా యూత్ లీడర్ గా పనిచేశారు. 1982 నుండి 83 వరకు బీజేపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువ మోర్చా ట్రెజరర్ గా పనిచేశారు. అనంతరం 83 నుంచి 84 బీజేపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ యువ మోర్చా నాయకుడిగా కూడా పనిచేశారు. 86 నుండి 90 వరకు బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. 90 నుంచి 92 వరకు కూడా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అనంతరం 92 నుండి 94 వరకు యువ మోర్చా జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా కూడా కిషన్ రెడ్డి పనిచేశారు. 1994 నుండి 2001 వరకు యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ ఆ సందర్భంలో కూడా ఆయన గుజరాత్ కి వెళ్లారు. సంఘ్ పరివార్ క్యాంపులు నిర్వహించేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం. ఆ సందర్భంలో అప్పటికి ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టలేదు. అప్పటికి అమిత్ షా కూడా గుజరాత్ హోంమంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టలేదు. సో ఆ శిబిరంలో కిషన్ రెడ్డి అప్పటికే యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. అనంతరము భావాజాలము సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం పట్ల కట్టుబడి ఉండడము, సేమ్ టైము నరేంద్ర మోదీ కూడా సంఘ్ పరివార్ నుండి వచ్చిన వ్యక్తి. సో అలా వాళ్ళ ముగ్గురికి కూడా పరిచయం ఏర్పడి వాళ్ళు నార్మల్ గా ఒక నాయకులుగా ఉన్నప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెదిలారు. సో ఆ ఎర్లియర్ డేస్ లో వాళ్ళు అయితే శ్రీచరణ్, ప్రధానంగా బండి సంజయ్ని కావచ్చు, కిషన్ రెడ్డిని కావచ్చు, వీరిద్దరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంలో బీజేపీ వ్యూహం ఏంటనుకోవాలి? అంటే దాదాపుగా ఇద్దరు కూడా ఒకరు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు, మరొకరు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. అంటే ఈటెల లాంటి వారు ప్రస్తుతం వాళ్ళు కూడా మంత్రి పదవులు ఆశించినటువంటి నేపథ్యంలో ఈటెలకు కానీ లేదంటే డి కర్ణ లాంటి వారికి కానీ రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయి పదవులు కానీ లేదంటే పార్టీ అధ్యక్ష పదవులు కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? శివ, మనం ఇక్కడ బీజేపీ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ పార్టీ సిద్ధాంత పరంగానే కూడా ముందుకు వెళుతోంది. సంఘ్ పరివార్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు సంఘ్ పరివార్ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ వెళుతుంది. మనం ముందుగా కూడా పలుమార్లు ప్రస్తావించుకున్నాము. కిషన్ రెడ్డి గురించి కూడా మనం ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాము. సో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్షుడి హోదాలో కేంద్ర మంత్రి హోదాలో కూడా పనిచేశారు. బండి సంజయ్ విషయానికి వస్తే కూడా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాం. 91 బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ లో కూడా కరసేవకుడిగా కూడా పనిచేశారు. అనంతరం కూడా మొదటి నుంచి కరీంనగర్ లో ఒక కార్పొరేటర్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయినా కూడా తన సిద్ధాంతాన్ని నమ్ముకొని అలాగే ఉన్నాడు. ఆయనకి బండి సంజయ్ కి గతంలో కూడా ఇటు కొన్ని సామాజిక వర్గాల నుండి థ్రెట్ కూడా ఉంటే గతంలో ఆయన అఫీషియల్ గా లైసెన్స్డ్ రివాల్వర్ కూడా అప్లై చేసుకున్నారు. నాకు ప్రాణహాని ఉందని అంత కరుడు కట్టిన హిందుత్వవాదిగా కూడా ముద్రపడిన బండి సంజయ్ సంఘకు చెందిన వ్యక్తి కాబట్టి పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి బీజేపీ పార్టీ ఐడియాలజీ పరంగా పనిచేసే వారి కోలమానంగానే వాళ్ళకి పదవులు అనేటివి కూడా
వరిస్తాయి, ఇస్తారు అనేది కూడా ఒక నానుడి ఉంది. ఈటల రాజేందర్ విషయానికి వస్తే కూడా మనం పలుమార్లు చెప్తున్నాము, ఉద్యమ నేతగా కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో కూడా ఆయన సుప్రసిద్ధులయ్యారు. పల్లె, వాడ, ఊరు, గ్రామంలో కూడా ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలియని వ్యక్తి లేదు మన రాష్ట్రంలో. కాకపోతే తాత్కాలికంగా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో త్వరలో కూడా మరోసారి ఎక్స్పాన్షన్ ఉండబోతుంది అని కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులలో ఇటు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డికి రాష్ట్రం నుంచి అవకాశం ఇచ్చారు. త్వరలో కూడా ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో కూడా ఈటల రాజేందర్ కి ఎంఓఎస్ ఇస్తారనేది కూడా ప్రచారంలో ఉంది. లేకపోతే ఆయనని ఎనియో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో కూడా హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఈటల రాజేందర్ కి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పే ఆలోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టు కూడా ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రము పార్టీ సిద్ధాంతానికి, పార్టీని కట్టుబడి ఉన్న వారికి కూడా మంత్రి పదవులు వరిస్తున్నాయనేది కూడా స్పష్టంగా అవుతోంది. శివ.